హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడున్న కొన్ని ఫోటోలు చూడండి. వీటిని ఏమంటారు తెలుసా? బ్యానర్స్ అంటారు. ఇవి ఎలా ఎడిట్ చేసుకోవాలో మీకైతే తెలీదు. నేనైతే ఈ వీడియోలో ఈ బ్యానర్స్ అనేది ఎలా ఎడిట్ చేయాలో నేను సింపుల్గా చెప్తాను. దీనికి కావాల్సిన యాప్ అయితే కాన్వా అనే యాప్లోనైతే బ్యానర్స్ అనే బ్యాక్గ్రౌండ్స్ అయితే మనకు సింపుల్గా దొరుకుతాయి. అందులోనైతే మనం సింపుల్గా ఎడిట్ చేసుకోవడం ఎలాగో నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ మనం కాన్వా అనే యాప్ అయితే ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ చేసుకున్న తర్వాత మీద సెర్చ్ బటన్లో యూట్యూబ్ బ్యానర్ అని అయితే మాత్రం టైప్ చేద్దాం. చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే బ్యానర్స్ అనేవి అయితే వస్తాయి. మనకి ఇందులో నచ్చిన బ్యానర్స్ అయితే ఎంచుకుందాం. ఇక్కడ చాలా రకాల బ్యానర్స్ అయితే ఉన్నాయి కదా, మీరు ఏ కేటగిరీకి చెందినవారు అయితే అది ఎంచుకోండి. ఫుడ్, కామెడీ, ట్రావెలింగ్, గేమింగ్ అన్నీ ఉన్నాయి. నేనైతే ఇదైతే ఎంచుకున్నాను. అక్కడ ఉన్న ప్రొఫైల్ పిక్ అయితే డిలీట్ చేసుకుందాం. రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడైతే మన ప్రొఫైల్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే తర్వాత యాడ్ చేసుకుంటాను. పక్కన నేమ్ ఉంది కదా, ఆ నేమ్ కార్డ్ వచ్చేసరికి మన ఛానల్ నేమ్ అయితే పెట్టుకోవాలి. నా ఛానల్ నేమ్ వచ్చేసరికి ఎన్సీసీ గణేష్. కింద ఉంది కదా పేరు, అక్కడ వచ్చేసరికి నేను ఆల్ ఇన్ వన్ వీడియోస్ చేస్తాను కదా, అన్ని రకాల వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఆల్ ఇన్ వన్ వీడియోస్ అని అయితే టైప్ చేసుకుంటున్నాను. రైట్ సైడ్ కూడా నేమ్స్ ఉన్నాయి కదా, ఆ నేమ్స్ కాడికి వెళ్ళిపోండి. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత న్యూ వీడియో ఎవ్రీ వీక్ అని ఉంది కదా, నేను డైలీ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను కాబట్టి న్యూ వీడియో ఎవ్రీ డే అని అయితే మాత్రం టైప్ చేసుకోవాలి. మీరైతే మీకు నచ్చిన పేరు అయితే టైప్ చేసుకోండి. ఇంకా గ్యాప్ ఉంటే ఇంకేమైనా నేమ్స్ అయితే పెట్టుకోవచ్చు. పక్కన ప్రొఫైల్ ఉంది కదా, అందులోనికి వెళ్ళండి. బ్యాక్ అయితే వచ్చేయండి. కింద ఉన్న గ్యాలరీ ఆప్షన్ అయితే నొక్కితే మన గ్యాలరీలో ఉన్న ఫొటోస్ అన్నీ అయితే ఇలా ఓపెన్ అవుతాయి. ఇందులో ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఈ ఫోటో అనేది మనం అడ్జస్ట్మెంట్ ఇలా చేసుకోవాలి. మనకి ఎలాగైతే అవుతుందో అలాగే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక అయిపోయినట్టే బ్యానర్ అనేది, యూట్యూబ్ బ్యానర్ అనేది చూడండి. హెచ్డి క్వాలిటీ మీద అయితే బ్యానర్ అనేది తయారైపోయింది. మీద ఉన్న సేవ్ సింబల్ ఉంది కదా, అదైతే క్లిక్ చేస్తే మన డైరెక్ట్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. బ్యానర్ అనేది సేవ్ అయిపోయింది కదా, మనం గ్యాలరీలోకి అయితే వెళ్తే చూడండి హెచ్డి బ్యానర్ అయితే తయారైపోయింది. దీన్ని అయితే మనం అయితే ఇప్పుడు క్రాప్ చేసుకోవాలి. క్రాప్ ఎందుకు చేసుకోవాలంటే మనం యూట్యూబ్లో సైజ్ అనేది క్రాప్ చేసుకోకపోతే సరిగ్గా అవ్వదు. కనుక మనం బ్యానర్ అనేది క్రాప్ అయితే పక్కా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సేవ్ అయిపోయింది కదా, బ్యాక్ అయితే వచ్చేసి గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లో యూట్యూబ్ బ్యానర్ సైజ్ అయితే టైప్ చేయండి. అలా టైప్ చేసిన వెంటనే చాలా రకాల బ్యానర్ సైజ్ అయితే వస్తాయి. ఇందులో మీకు నచ్చిన బ్యానర్ సైజ్ అయితే ఎంచుకోండి. నాకు నచ్చిన బ్యానర్ సైజ్ ఎంచుకున్న తర్వాత డౌన్లోడ్ అయితే చేస్తాను దీన్ని. బ్యాక్ వచ్చేసి పిక్సార్ట్ అనే యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. పిక్సార్ట్ ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఎడిట్ ఏ ఫోటో ఉంది కదా మీద, అది అయితే క్లిక్ చేసుకోండి. మన గ్యాలరీలో ఫొటోస్ అన్నీ అయితే ఓపెన్ అవుతాయి. గూగుల్లో డౌన్లోడ్ చేసాం కదా, ఆ ఫోటో అయితే క్లిక్ చేసుకుందాం. కింద యాడ్ ఫోటో ఉంది కదా, అది అయితే యాడ్ చేసుకుందాం. మన బ్యానర్ ఫోటో అయితే క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్ అనేది అయితే చేసుకోవాలి. మీదనే రైట్ మార్క్ ఉంది కదా, అది అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మీదనే డౌన్లోడ్ సింబల్ వస్తుంది. క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయితే అయిపోతుంది. బ్యాక్ వచ్చి యూట్యూబ్లోకి అయితే వెళ్ళండి. యూట్యూబ్ చివరిలో యూ అని ఉంది కదా, అందులో మీ ప్రొఫైల్ పిక్లోకి అయితే వెళ్ళండి. ప్రొఫైల్ పిక్ వెళ్ళిన తర్వాత ఇలాగైతే ఓపెన్ అవుతుంది కదా నీ అకౌంట్. ఓపెన్ అయిన తర్వాత పక్కన ఉన్న పెన్సిల్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి. ఇలాగ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కెమెరా సింబల్ కనబడుతుంది కదా, అక్కడైతే క్లిక్ చేసుకోండి. మధ్య ఉన్నది కాదు, సైడ్ ఉంది కదా, అదైతే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇలాగ వస్తుంది. ఇక్కడైతే ఇలాగ అడ్జస్ట్మెంట్ అయితే చేసిస్తే మన బ్యానర్ అయితే తయారైపోతుంది. చూడండి, ఇంకో బ్యానర్ అయితే తయారైపోయింది. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి.